ఇక అందశ్రీ పాటపై కేసీఆర్ కుట్ర చేసిండట. రాష్ట్ర గీతం కాకుండా 10 ఏళ్లు అడ్డుకున్నారు. అధికారం శాశ్వతం అనుకున్నారు. ఇక ఉద్యమకారులను కనుమరుగు చేద్దాం అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాచరికాన్ని ఆధిపత్యాన్ని తెలంగాణ ఎన్నటికీ సహించదని వ్యాఖ్య. ఇక పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అందశ్రీ నిరూపించారు. ఆయన రాసిన జయ జయ హే తెలంగాణ పాట లేని మలిదశ ఉద్యమం లేదు. 10 ఏళ్లు ఆ పాట మూగబోయి ఉండొచ్చు, కానీ ప్రజాపాలనలో రాష్ట్ర గీతమైంది. 4 కోట్ల మంది కోరుకున్నట్లే బడులో ప్రార్థన గీతమైంది, పాఠంగా మారింది. గద్దర్, అందశ్రీ, గూడ అంజన్న, గోరెటి వెంకన్న వంటి వారి స్ఫూర్తితోనే ప్రజాపాలన అని చెప్పేసి గ్రేట్. నిజంగా పెన్నులపై మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడిలను కుప్ప కూలుస్తాయి అనే నినాదాన్ని మళ్ళా ఆయన స్వరం కూడా అందశ్రీ స్వరం ఇట్లా గూస్ బాంబ్స్ వస్తుంది, రోమాలు వేస్తాయి. ఏమి రా అని వస్తే ఆ వాయిస్ వేరుంటది. అనే నినాదాన్ని నిజం చేసి చూపించిన గొప్ప కవి అందశ్రీ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ అనే పాట లేని తెలంగాణ మలిదశ ఉద్యమం లేదు. నాడు వేదిక ఏదైనా ఆ గీతం వినిపించేది, ప్రతి గుండెలో మార్మోగేది. అలాంటి పాట రాష్ట్ర గీతం కాకుండా స్వరాష్ట్రంలో 10 ఏళ్లు పాలకులు అడ్డుకున్నారు, కుట్రలు పన్నారు అని ఆయన మండిపడ్డారు. అధికారం శాశ్వతమని నాటి పాలకులు భావించారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవులు కళాకారులను కనుమరుగు చేసేందుకు ప్రయత్నించారని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత జయ జయ హే తెలంగాణ పాట రాష్ట్ర గీతమైందని, తెలంగాణ ఆంక్షలు నెరవేరుతున్నాయని తెలిపారు. మేము యాక్సెప్ట్ చేస్తాం, రాష్ట్ర గీతమైంది, తెలంగాణ నెరవేరుతున్నది. కానీ ఆ రాష్ట్ర గీతాన్ని ఎవరైతే ఆ మ్యూజిక్ వచ్చిండో, పాట పాడిండో మా తెలంగాణ బిడ్డ అయితే బాగుండేది అని మా అభిప్రాయం. వాళ్ళేమో వాళ్ళు ఆంధ్ర స్టైల్లో పోతారు, సినిమా పాటలు పాడేటోళ్ళు అలా అంటే ఆంధ్ర స్టైల్లో పోతారు. వాళ్ళు ఆంధ్ర పాటలు సినిమా పాటలు లాగానే పాడైతే, తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ వ్యక్తిత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. జయ జయ హే తెలంగాణను మళ్ళా ఆ పాటను ఎంత కూని చేసి మీరు మళ్ళా రిపేర్ చేసిందో మాకు అందరికీ తెలిసిందే. మనది ఏంటంటే మనది కొంచెం జానపదం లాగా, ప్రతి పాట జానపదం లాగా ఉంటేనే తెలంగాణకి ఇష్టం. విప్లవ పాటలు అంటేనే తెలంగాణకి ఇష్టం. విప్లవ పాటలను, జానపదాలను క్లోజ్ చేసి ఇక మేము కీరవాణి ఇది నా రాగం అని కూనీలు చేస్తా ఉంటే ఆ పాట కూని అయిందని తెలంగాణ సమాజం నమ్ముతున్నా. కీరవాణి కంటే మన తక్కువ చరణ్ అర్జున్ 3 రంగుల జెండా పట్టి రాసే ఎందుకు దొక్కుతా ఉన్నారు? చరణ్ అర్జున్ ఏం తక్కువ? ఆయన రాసిన పాటతోనే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 3 రంగుల జెండా బట్టి ఎవడు రాసిండు? చరణ్ అర్జున్ కాదా? పేరు వచ్చింది ఎవరికి? నల్గొండ గద్దర్కు, నర్సిరెడ్డికి. ఆయనను పక్కకు పెట్టుకొని తిరగబట్టే నర్సిరెడ్డికి పేరు వచ్చింది. ఎందుకంటే రెడ్డిగా మళ్ళా ఇట్లా కూడా చూస్తారు. మరొక పాట చరణ్ అర్జున్ రాసిన పాట కళ్ళకు నీళ్ళు వస్తాయి. పాటలు 100% బంధాల మీద రాసిండు. అన్నదమ్ముల మీద ఒక పాట ఉంటది, అది నా తెలంగాణ బిడ్డ చరణ్ అర్జున్ రాసిన పాట. అన్నదమ్ముల మీద, నువ్వు 9 నెలలు అదే గర్భం నుంచి వచ్చినావు తమ్ముడా, నేను అదే గర్భం నుంచి వచ్చినా, ఎందుకు మన ఇద్దరికి వ్యత్యాసాలు, నీదో ఇల్లు నాదో ఇల్లు ఎందుకు బిడ్డ? కళ్ళకు ఇట్లా 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 డ్రాప్స్ వస్తాయి. మళ్ళీ దళితులది కూడా నువ్వో రాయి నేనో శిల్పి అనే పాట ఎంత వైరల్ అయింది, ఎంత ఇట్టు కొట్టింది. శిల్పి చేసేటోడేమో గుడి బయట ఉంటాడు, శిల్పం అయిన తర్వాతనేమో లోపల ఉంటుంది, గుడి లోపల మళ్ళీ రానియరు సోనికి. ఎందుకు ఈ వ్యత్యాసం అని రాసిండు. ఇది కదా తెలంగాణ సోయి. మరి ఇటువంటి బిడ్డలకేమో మనకు అవకాశాలే లేవు. మా జైబోలో తెలంగాణ తీసిన మా డైరెక్టర్ శంకర్ లేడా? మ్యూజిక్ కొట్టడానికి మా డైరెక్టర్ శంకర్ లేడా? మా విష్ణు కిషోర్ లేదా మా డైరెక్టర్? మా చరణ్ అర్జున్ లేదా? సోషల్ మీడియా చెక్ చేస్తుంది, ఫోక్ సాంగ్సే కదా మొత్తం. నీ సినిమా సాంగ్స్ కూడా మనకి రావు. ఒక్కసారి పెడతా బల్లి వాళ్ళకి అనేది పాట పెట్టిండు, 2 గంటలనే అది కొన్ని వేల వ్యూస్కి వెళ్ళిపోయింది. బొంబాయికి రాననేది 600 మిలియన్లు వేది, 60 కోట్లు 70 కోట్లు వేది. సినిమా పాటలు కూడా పోవు అట్లా. మరి రాను బొంబాయికి రాను బంజారా బిడ్డ. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు అందరు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు కదా, వాళ్ళు అన్నే ఉండాలి, యూట్యూబ్ లాగానే ఉండాలి, వాడు ఎవడు పైకి రావద్దు. సినీ ఇండస్ట్రీ అంటే కమ్మ కాపు రెడ్డిలా చేతుల్నే ఉండాలి సినీ ఇండస్ట్రీ. ఎవడు మళ్ళీ పైకి రావద్దు సినీ ఇండస్ట్రీలకు. ఇక మేము అది చేస్తాం ఇది చేస్తామని పొంకడామాలు కొట్టుడు తప్ప ఏమరుగుతుంది రేవంత్ రెడ్డి గారు? మీ రాజకీయ కుట్రలో భాగంగా మీరు చేసుకున్నారు అందశ్రీకి.
దాన్ని మేము తప్పు పడట్లేదు, మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వమే అందశ్రీ అంత్యక్రియలలో పాల్గొంటే మేము సెల్యూట్ చేస్తాం. వాస్తవంగా దాంట్లో మీ రాజకీయ లబ్ధి ఉంది, మాకు తెలుసు అది. కానీ ఉన్నా పర్వాలేదు, మీరు ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. కానీ జయ హే తెలంగాణ గీతాన్ని మొత్తం సర్వనాశనం పట్టించారు కదా మీరు. రే కేసీఆర్ అట్లా కావగొడితే మీరు ఇట్లా చంపిళ్ళు ఆ పాటను. ఇప్పుడు కీరవాణి లేకపోతే కీరవాణి లేకపోతే పాటే రాదా? మా చరణ్ అర్జున్ కన్నా గొప్పోడా? మా వందే మాత్రం సీనన్న లేడా? మా జైబోలో తెలంగాణ సినిమా తీసిన మా శంకర్ అన్న లేడా? ఎందుకు ఈ బిడ్డలు ఎవరు గుర్తురారా? సో ఇది కథ.